హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ మిర్చి పికిల్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీని ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్. అలాగే దీన్ని పెరుగన్నంలో కాంబినేషన్గా తిన్నా, పప్పు సాంబార్ అన్నంలో సైడ్ డిష్గా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డైరెక్ట్ అన్నంతో తిన్నా కూడా టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. దీన్ని అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక పావు కేజీ వరకు మిర్చిని అయితే తీసుకోవాలండి. వీటిని అయితే నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి, లేకపోతే తుడుచుకోవాలండి. తడి లేకుండా ఇలా తుడుచుకున్న తర్వాత అయితే మేమైతే తీసుకున్న మిర్చి అయితే కొంచెం పొడుగ్గా ఉన్నాయి, అందుకని ఇలా మధ్యలో అయితే కట్ చేసుకొని చీలికలుగా చేసుకున్నామండి. మీరైతే చిన్న మిర్చిని తీసుకుంటే అయితే మధ్యలో అయితే చాక్తో ఒక ఘాటును పెట్టుకుంటే అయితే సరిపోతుందండి. మిర్చి అయితే మరీ ఘాటు ఉండే కాకుండా కొంచెం ఘాటు తక్కువగా ఉండే మిర్చిని తీసుకుంటే అయితే బాగుంటుందండి. ఈ కారం కూడా తినలేని వాళ్ళైతే మధ్యలో విత్తనాలు ఉన్నాయి కదా మనం మిర్చిలో, ఆ విత్తనాలను కూడా తీసేసి అయితే ఈ పికిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. అప్పుడైతే మరీ అంత ఘాటు కూడా ఉండదండి. ఇప్పుడైతే ఈ చీలికలుగా కట్ చేసుకున్న మిర్చీలు అయితే ఒక 2 స్పూన్ల వరకు ఉప్పునైతే అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1 స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు లేకుండా తీసుకొని ఆ వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే నిమ్మరసం కొలత అయితే పావు కేజీ పచ్చిమిర్చికి అయితే ఒక 6 నిమ్మకాయల నిమ్మరసాన్ని తీసుకుంటే అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇందులో ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు నూనెను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నూనెను కూడా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసిన ఉప్పు కారాలు అన్నీ ఈ మిర్చి పీసెస్కి అయితే బాగా పట్టేలా అయితే అంతా అయితే ఒకసారి అయితే బాగా ఇలా కలిపేసుకోవాలండి. అంతా బాగా కలిపిన తర్వాత అయితే మూత పెట్టి దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఈ మిర్చి పికిల్ అయితే యాడ్ చేయడానికి అయితే మనం అయితే ఒక మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేయాలండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీని అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బాండీ కొంచెం వేడైన తర్వాత అయితే అందులో ఒక 2 స్పూన్స్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 3 స్పూన్ల వరకు ఆవాలని అయితే యాడ్ చేసుకోవాలండి. వీటంతటిని లో ఫ్లేమ్లో అయితే దూరగా అయితే వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే కొంచెం సేపు అయితే చల్లారనివ్వాలండి. ఇలా ఇవి చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ మెంతులు, ఆవాలు, జీలకర్రని అయితే ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే దీన్ని అంతటిని మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్న మిర్చి పీసెస్లో అయితే యాడ్ చేసేసుకొని అంతా అయితే ఈ పీసెస్కి పట్టేలా అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని, అలాగే కావాలంటే మరి కాస్త నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని మరొకసారి అయితే బాగా కలిపేసి అయితే దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలండి. మనమైతే ఈ రోజు ప్రిపేర్ చేసుకుంటే అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అలా తింటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చాలా సింపుల్గా మిర్చి పికిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.